హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూనే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంది. అయితే మహిళలకు సంబంధించి ప్రధానంగా గ్రామాల్లో, పల్లెల్లో ఇట్లా పట్టణాల్లో మహిళలకు సంబంధించి ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలను తీసుకొనొచ్చి ఇవాళ మహిళల అంటే ఇళ్ళకి సంబంధించి బలోపేతంగా అంశం కావచ్చు ఇవన్నీ కూడా చేసుకురావడం జరిగింది. అయితే ఇవాళ మరో 2 కొత్త పథకాలకి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి 2 పార్టీలు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగానే బీజేపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముగ్గురు కలిసి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 2 కొత్త పథకాలని మరోసారి ప్రజల ముందుకు అంటే పేదల ముందుకు, మహిళల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మరో 10 రోజుల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి చదువులకు సంబంధించి గ్రామీణ పేదల నిర్మూలన సొసైటీ ద్వారా సెర్ఫ్ ద్వారా లోన్లు ఇస్తారు. అంటే 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వీళ్ళకు లోన్లు ఇస్తారు. విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద వాళ్ళకి ₹1,00,000 అంటే దానికి సంబంధించి విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అనే దానిపైన వివరాలు సందర్భంలో ఇస్తే ఖచ్చితంగా బ్యాంకుల ద్వారా ₹1,00,000 లోన్ ఇస్తారు. 10,000 నుంచి ₹1,00,000 వరకు. దాన్ని పావలా వడ్డీ కిందనే మళ్ళా వడ్డీ వసూలు చేస్తారు. దానికి సంబంధించి పిల్లల చదువులకి భవిష్యత్తులో వాళ్ళకు ఎక్కువ చదువులకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక పథకం వచ్చి కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకం కూడా. దీంట్లో ఆడపిల్లలకి భరోసా ఉంటుందనే ఆలోచనతో ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా అంతే 10,000 నుంచి ₹1,00,000 వరకు ఇస్తారు. 48 కంతుల లోపల వీళ్ళు కట్టాలి. అది వాళ్ళ ఇష్టం. ఆ బ్యాంకుల్లో వాళ్ళు 20 నెలలకు కడతారా, 25 నెలలకు కడతారా, 30 నెలలకు కడతారా, మినిమం అనేది 48 నెలలు. ఆ రకంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా సంవత్సరానికి 1,000 కోట్లు విద్యాలక్ష్మికి, కళ్యాణ లక్ష్మికి 1,000 కోట్లు, ₹2,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ని కేటాయిస్తూ ఉంది ప్రభుత్వం. దీంట్లో వచ్చేటటువంటి అంటే పావలా రూపంలో వచ్చేటటువంటి వడ్డీని కూడా మళ్ళీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి వెళ్లకుండా పేదల కోసమే ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూపులు వివిధ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి దానికోసమే ఖర్చు చేస్తారు. దాంట్లో 50% అంటే పావలా వడ్డీలో వచ్చే 50%లో ఆ విధంగా ఖర్చు చేస్తారు. ఇక మిగిలిన 50% వడ్డీ రూపంలో వచ్చి మాత్రం శ్రీనిధిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భరోసాకు సంబంధించి వాళ్ళకు ఖర్చు చేస్తారు. ఒకవేళ ఇట్లా లోన్లు తీసుకున్న వాళ్ళు అంటే డ్వాక్రా గ్రూపులు ఇట్లా సంఘాలు అంటేనే మహిళల పేరు పైన ఉంటుంది కాబట్టి బిడ్డల కోసం చదువులు, అంటే పిల్లల కోసం పెళ్ళిళ్ళు, ఆడబిడ్డ కోసం ఈ రకంగా లోన్లు తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ ఏదైనా సరే ప్రమాదంలోనో లేదా ఏదన్నా సరే ఆమె చనిపోతే, ఆ సభ్యురాలు కానీ చనిపోతే ఆ లోన్ కంప్లీట్గా మాఫీ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా రూపాయి కూడా మళ్ళీ ఆ సభ్యురాలు చనిపోతుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా లోన్ అంటే రికవరీ చేయకూడదు అనే నిబంధన కూడా దీంట్లో పెడుతున్నారు. ఇదందరికీ కూడా ఒక మంచి అంటే జరిగేటువంటి అంశంగానే మనం చెప్పొచ్చు. ఇందులో ఇంకా కూడా చాలా ఉన్నాయి. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎవరెవరు అంటే 6 నెలల లోపల అంటే ఇంకా కూడా పథకం స్టార్ట్ అవుతుంది. మినిమం ఒక 6 నెలలు ఉండాలి. గతంలో ఎవరైనా సరే పూర్తి స్థాయిలో లోన్లు అంటే ఈ రకంగా డ్వాక్రా గ్రూపులు ఇట్లా సంఘాలు ఉంటాయి కదా, వీళ్ళు శ్రీనిధి అని ఇట్లా సంఘాలు డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళందరూ కరెక్ట్గా కట్టి ఉండాలి. వీళ్ళంతా కూడా కరెక్ట్గా కట్టుకొని ఒక ఇబ్బందులు లేకుండా అంటే పేమెంట్లు కట్టకుండా ఇట్లా రకరకాలు చేసుకోకుండా పద్ధతిగా జాగ్రత్తగా కట్టుకుంటా కష్టపడి చేసుకుంటూ వస్తే అలాంటి గ్రూపులు వాళ్ళకందరికీ కూడా ఈ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఆ సభ్యులకు అందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇదంతా కూడా పేదల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో చాలామంది ఇప్పటికి నేటి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కూడా బిడ్డలకి సంబంధించి ఆ పత్రిక, కళ్యాణ మండపం, ఆ డీటెయిల్స్ ఇవన్నీ కానీ ఇస్తే బ్యాంకుకి మనం సమర్పించుకుంటే డ్వాక్రా గ్రూపులు వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ₹1,00,000 వరకు లోన్ ఇస్తారు. ₹2,000 కోట్ల వరకు కూడా సంవత్సరానికి ప్రభుత్వం దీనికోసం వెచ్చిస్తూ ఉంది.